తిరుపతి మహానగరంగా మారేందుకు లైన్ క్లియర్ అయింది. తిరుపతి కార్పొరేషన్ గ్రేటర్ తిరుపతిగా రూపాంతరం చేసేందుకు కౌన్సిల్లో ఆమోదం లభించింది. తిరుపతిని మహానగరిగా మార్చేందుకు ముందడుగు వేశామని తెలిపారు నగర మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి ప్రజల ఆకాంక్ష మేరకు గ్రేటర్ తిరుపతిగా మార్చేందుకు కౌన్సిల్ ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. భవిష్యత్తులో తిరుపతి మెట్రోపాలిటన్ సిటీగా మారే అవకాశం కూడా ఉందని, దీని ద్వారా ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉందని చెప్పారు మేయర్. గ్రేటర్ తిరుపతిగా మార్చే ప్రతిపాదనకు కౌన్సిల్లో మెజార్టీ సభ్యుల ఆమోదం లభించిందని చెబుతున్న మేయర్ శిరీష నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నేడు జరిగిన తిరుపతి కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ తిరుపతికి సంబంధించి ఆమోదం జరిగింది. మేయర్ గారు దీని మీద మెజార్టీ సభ్యుల ఆమోదం తీసుకుని దీన్ని కూడా ఆమోదం జరపడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి అనేక వాదనలు ప్రతిపాదనలు కూడా జరిగాయి. మరి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మేయర్ శిరీష గారు వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి మేడం, ఈ రోజు జరిగిన సమావేశంలో గ్రేటర్ తిరుపతి అనే అంశం ప్రధానంగా తీసుకొని చర్చించాలని మీరు సూచించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం పట్ల మీరు ఎలా ఎన్నో సంవత్సరాల తిరుపతి ప్రజల ఆకాంక్ష గ్రేటర్ తిరుపతి కావడం. ఎందుకంటే తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీవారి పాదాల చెంతనున్నటువంటి సిటీ. చిన్న కుగ్రామం నుంచి ఇప్పుడు నగరం వరకు ఎన్నో సంవత్సరాలుగా రూపాంతరం చెందింది. మొట్టమొదట మున్సిపాలిటీగా ఏర్పడింది 1886 ఏప్రిల్. దాదాపుగా కార్పొరేషన్ స్థాయికి రావడానికి అంటే దాదాపు 100 సంవత్సరాల పైన పడింది. అటువంటిది ఇప్పుడు ఈ గ్రేటర్ ప్రపోజల్ అనేది మొట్టమొదటగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో దీన్ని ప్రతిపాదించడము, అప్పుడు జరగడం. కానీ దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతూ ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ ప్రతిపాదనను కౌన్సిల్లో తీసుకురావడం, అంటే తిరుపతిని గ్రేటర్ గా చేయాలని ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తిరుపతి ప్రజల తరపున ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రేటర్ తిరుపతి కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఆమోదించడం జరిగింది. కొంతమంది వాయిదా వేయాలని చెప్పినా కూడా దీన్ని పట్టుబట్టించి అందరూ ఓటింగ్ తీసుకొని దాదాపు మినిట్స్ రికార్డ్ చేసి ఇప్పుడు రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక మహానగరం తిరుపతి ఏర్పడడానికి చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతి పరిధి చాలా చిన్నది, పెరుగుతున్నటువంటి జనాభా, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ గాని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఎక్కువ అవడం రాను ఇప్పుడు కొత్తగా వచ్చి సెటిల్ అవుతున్న ప్రజలందరూ కూడా నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రణాళిక లేకుండా అంటే అన్ప్లాన్డ్ సిటీస్ ఎక్కువ స్కాటర్డ్ గా అక్కడక్కడ ఏర్పడుతున్నాయి. సో ఈ స్కాటర్డ్ గా ఏర్పడడం వల్ల అటు నగరపాలక సంస్థ వాళ్లకు బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేకుంది, రోడ్ కనెక్టివిటీని ఇవ్వలేకుంది. ఆ తర్వాత పంచాయతీ వాళ్ళు కూడా ఈ బార్డర్ ఏరియాస్ ని డెవలప్ చేయలేకున్నారు. సో ఇవన్నీ కూడా నగర పరిధిలోకి తీసుకొచ్చి గ్రేటర్ ప్రపోజల్ చేస్తే ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆదాయ వనరులు పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనందరికీ తెలుసు అర్బన్ లోకల్ బాడీస్ అంటే సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్, వాటి రెవెన్యూ వాటినే జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి మా రెవెన్యూతో మేము పెరుగుతున్నటువంటి జనాభాకి అర్బనైజేషన్ కి మేము బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు అనేది ప్రజల్లో ఉంది. అది ఎంత స్కోప్ చేయాలన్నా గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన అనేది చాలా అవసరము, సముచితం కూడా. ఇప్పుడు టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీస్ లో 6th 7th పొజిషన్ లో హైదరాబాద్ ఉంది. సో మనకు కళ్ళ ముందు కనబడుతుంది. సో అలాంటి మెట్రోపాలిటన్ సిటీ తిరుపతి ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇప్పుడు గ్రేటర్ తిరుపతిని మనం ఆమోదిస్తే అవుతుందని ఒక ఆకాంక్ష. ఇది మా ప్రజాప్రతినిధులుగా మాకు కాదు, ఇక్కడ ప్రజల ఆకాంక్ష. సో అందరి ఆకాంక్ష మేరకు ఇవాళ ఈ కౌన్సిల్లో ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. సో ఈ సబ్జెక్ట్ అయితే ఆమోదించడం జరిగింది. తిరుపతికి సంబంధించి గ్రేటర్ తిరుపతి అనే అంశాన్ని ఈ రోజు చర్చ జరిగి ఆమోదించడం అనేది మేయర్ గా నేను తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఇది చారిత్రకంగా నిలిచిపోతుంది. నేడు ఈ గ్రేటర్ తిరుపతిగా భవిష్యత్తులో రూపాంతరం చెంది భవిష్యత్ కాలంలో మెట్రోపాలిటన్ సిటీగా తిరుపతి అవుతుందనేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇది ఒక ప్రజాప్రతినిధులుగా మా ఆకాంక్షే కాదు,
తిరుపతి ప్రజల యొక్క ఆకాంక్ష ఈ గ్రేటర్ తిరుపతి అనే అంశం మేయర్ సీరియస్ చెప్తున్నారు. ఇది తిరుపతిలో తాజా సమాచారం. ఈరోజు జర్నలిస్ట్ ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.